నిర్వహించడం నిజంగా ఆనందించదగ్గ విషయం. ప్రజలారా, గత ప్రభుత్వ 5 సంవత్సరాల పరిపాలన చూశారు. ఆ 5 సంవత్సరాల పరిపాలనలో రాష్ట్రం ఏ పరిపాలనలో మనందరికీ తెలుసు. అదే సందర్భంలో అన్ని రకాల ప్రజల్లో విభిన్న ప్రతిభావంతులు అంటే వికలాంగులు అనకూడదు, వాళ్ళని విభిన్న ప్రతిభావంతులు కానీ లేదా దివ్యాంగులు అని పిలవాలి. వికలాంగులన్నా కుంటోడన్నా అది కేసు అవుతుంది కాబట్టి దివ్యాంగులను అనండి లేదా విభిన్న ప్రతిభావంతులను అనండి. ఈ విభిన్న ప్రతిభావంతుల పట్ల గత 5 సంవత్సరాల ప్రభుత్వం ఎంత నీచంగా చూసిందంటే విభిన్న ప్రతిభావంతులను అంత నీచంగా చూసింది. రాష్ట్ర బడ్జెట్లో విభిన్న ప్రతిభావంతుల బడ్జెట్ లేదు. రాష్ట్ర సంక్షేమ పథకాల్లో విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ పథకాలు లేవు. రాష్ట్రంలో ఉన్నటువంటి విభిన్న ప్రతిభావంతులకు కావాల్సిన అతి ముఖ్యమైనటువంటి సహాయ పరికరాలు, సంకటాలు కావచ్చు, చూపు లేని వాళ్ళకి బ్లైండ్ స్టిక్స్ కావచ్చు, మాటలాడే వాళ్ళకి సెల్ ఫోన్లు కావచ్చు, అలాగే కాలు చేతులు లేని వాళ్ళకి సంకటాలతో పాటుగా ట్రైసైకిల్ కావాలి, వీల్ చైర్స్ కావాలి. ఇవన్నీ కూడా ఆనాటి ప్రభుత్వంలో ఒక్క స్కీమ్ ఇవ్వని దుర్మార్గమైన పరిపాలన ఆనాడు జరిగింది. గత 5 సంవత్సరాల్లో రాష్ట్ర వ్యాప్తంగా అనేక ధర్నాలు, అనేక రాస్తారోకలు, కలెక్టరేట్ ముట్టడిలు, అన్ని కార్యక్రమాలు చేసినా కూడా ఆ దున్నపోతు మీద వర్షం కురిస్తే ఏ విధంగా చలనం ఉండదో అంతకు దారుణంగా ఆనాటి ప్రభుత్వం వ్యవహరించినటువంటి పరిస్థితులు. అయ్యా, మేము కాలు చేతులు లేని వాళ్ళం, మేము పెళ్లి చేసుకున్నాం, మాకు ఆర్థిక సాయం చేయమని చెప్పేసి నవ దంపతులు ఆ ముఖ్యమంత్రి ఇంటికాడికి పోతే 3 రోజులు ఆయన ఇంటి దగ్గర పెట్టుకొని 3 రోజుల తర్వాత పోలీసులతో తగ్గి పట్టినటువంటి నీచమైన ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వం. అలాంటి పరిస్థితుల్లో సంక్షేమ పథకాలు లేక, సహాయ పరికరాలు